గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా 408 పరుగుల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసింది. సొంత గడ్డపై ఓటమే కాదు, సిరీస్ కూడా కోల్పోయింది. అంతేకాదు భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది. ఈ పరాజయంతో టీమిండియా టెస్టు భవిష్యత్తు డైలమాలో పడింది. విదేశాల్లో ఓటములు పక్కన పెడితే స్వదేశంలో ఘోరంగా ఓడిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. రెండో టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. భారత క్రికెట్ కంటే తన పదవి ముఖ్యం కాదని విచారక కామెంట్ చేశాడు. ఓటమిపై గంభీర్ మాట్లాడుతూ ఇలా అన్నాడు: భారత క్రికెట్ ముఖ్యం, నేను కాదు. నా భవిష్యత్ ఏంటో బీసీసీఐ నిర్ణయిస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, భారత క్రికెట్ కంటే ఏది ముఖ్యం కాదని. ప్రస్తుతం జట్టు నేర్చుకున్న దశలో ఉంది. నేను ఇంగ్లాండ్ లో మంచి ఫలితాలు సాధించాను. నేను కోచ్ గా ఉన్నప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ అలాగే ఆసియా కప్ ను ఇండియా గెలుచుకుంది. ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. విమర్శలు ఏమైనా ముందు నా నుంచే మొదలవ్వాలి. ఓడిపోతే పారిపోయే వ్యక్తిని కానని రెండో టెస్ట్ ఓటమి తర్వాత మీడియాతో గంభీర్ చెప్పుకొచ్చాడు. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అడుగు పెట్టిన దగ్గర నుంచి భారత జట్టు టెస్టుల్లో విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. వైట్ బాల్ ఫార్మాట్ లో అదరగొట్టిన టెస్టులో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. తాజాగా సౌత్ ఆఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో ఓటమి తర్వాత గంభీర్ పై విమర్శలు ఎక్కువైపోయాయి. ఇప్పటి వరకు గంభీర్ కోచ్ గా భారత జట్టు 6 టెస్టు సిరీస్ ఆడింది. వాటిలో 2 గెలిచి 3 ఓడిపోయింది. ఇంగ్లాండ్ తో సిరీస్ సమమైంది. గెలిచిన 2 సిరీసులు కూడా బలహీనమైన బంగ్లాదేశ్, వెస్టిండీస్ పై కావడంతో గంభీర్ హెడ్ కోచ్ గా ఇప్పటి వరకు విఫలమయ్యాడనే చెప్పాలి.